ఇప్పుడే నేను వన్ ఇండియాలో ఒక ఆర్టికల్ చదివాను. తాజా పరిణామాలతోటి పవన్ కళ్యాణ్ గారు కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. ముఖ్య నేతలతోటి సమావేశం కాబోతున్నారు. వాళ్ళందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఎంపీలని, ఎమ్మెల్యేలని, వాళ్ళ పార్టీ తరపున ఎమ్మెల్సీలని, ముఖ్య నాయకులందరితోటి ఈరోజు కీలకంగా భేటీ జరగబోతుందని చెప్పి ఈ వన్ ఇండియాలో ఆర్టికల్. దాన్ని చూశాక నాకు అనిపించింది, అసలు ఎందుకు భేటీ అవుతున్నాడు ఏంటి అని చూస్తే, అసలు రీసెంట్ పరిణామాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని సోషల్ మీడియాలో లేకపోతే బయట పబ్లిక్లో విపరీతంగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి భేటీలో చర్చించుకోవడానికంట ఈ ఆర్టికల్ సారాంశం అది. జనరల్గా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ టార్గెట్ అవుతున్నారు అనే దానికంటే కూడా ఆయన ఇచ్చిన వాగ్దానాలు, ఆయన నమ్మబలికినటువంటి విధానాలు, వీటిపైన పూర్తి స్థాయిలో పబ్లిక్ అడుగుతుంది ఆయన్ని. సుగాలి ప్రీతి తల్లి ఈరోజు కేసు పెట్టి అంత దూరం ఎందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారి పైన? పవన్ కళ్యాణ్ గారు ప్రతి సభలో లేకపోతే ప్రతి చిన్న చితక మీటింగ్లో కూడా సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేస్తా, సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేస్తా అని చెప్పి ఎలా చేశాడు మనందరూ తెలుసు కదా. ఇక ఈ సుగాలి ప్రీతి తల్లికి అండగా ఉండే వ్యక్తులపైన పవన్ కళ్యాణ్ గారు కేసులు పెట్టడం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన క్వశ్చన్ చేస్తున్నారని చెప్పి పూర్తిగా రావణ్ అనే వ్యక్తి పైన నానా యాగి చేస్తున్న సంగతి మనందరం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రావణ్ అనే వ్యక్తిని మనం సమర్థించాల్సిన పనిలే. ఇదే రావణ్ అనే వ్యక్తి టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి. అతను చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని ఎప్పుడు కూడా విమర్శించి దాఖలాలు. కానీ తాజా పరిణామాలు సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పనులనే కదా టార్గెట్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఎందుకు టార్గెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? అన్ని మాటలు చెప్పి 2014లో పవన్ కళ్యాణ్ గారు ఏమని చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో కానీ అమలు చేయకపోతే నేను దగ్గరుండి అమలు చేపిస్తా, నన్ను చూసి ఓటేయండి, రాష్ట్రం సుస్థిరంగా అభివృద్ధిలో ముందుకెళ్ళాలి. మళ్ళీ 2024 ఎన్నికల్లో మేనిఫెస్టో ఇచ్చి మళ్ళీ పూర్తిగా నేను దగ్గర ఉంటాను, నేను కీలకంగా పాత్ర వహిస్తాను, నేను పూర్తి స్థాయిలో అమలు చేపించే దిశగా నేను అడుగులేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్ని మాటలు చెప్పి ఈరోజు ఆ అమలు సంబంధించి పలానా శాఖలో పలానా ఇబ్బంది వచ్చిందంటే అది నా శాఖ పరిధి కాదు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయిందని ఈయన చెప్తాడు. మళ్ళీ ఈయన శాఖ మళ్ళీ ఫెయిల్యూర్ అయిందని చెప్పి ఇలా పచ్చ మీడియా రాసిద్ది. అసలు పూర్తి గందరగోళంగా ఉంటే ఎట్లా ఎవరు ఏం చేస్తున్నారు? ఇదే పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ చేయాల్సిన పని ఈయన ప్రత్యేక విభాగం పెట్టి సోషల్ మీడియా ఆఫీస్ విభాగం ఈయన కార్యాలయంలో పెట్టుకుంటాడంట. మరి హోంశాఖ ఏం చేస్తుంది? సైబర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? సిఐడి ఏంటి? అసలు ఆ పరిధంతా దాటిపోయి ఈయన సొంత నిర్ణయాలు ఏంటి? అసలు ఈయన శాఖ ఏది? మళ్ళీ ఈయన శాఖ ఫెయిల్యూర్ అని చెప్పి ఇదే ఆంధ్రజ్యోతి ఈనాడులో రోజు పుంకాల వార్తలు రాస్తూ ఉన్నారు. ఈయన శాఖలో కనీసం బిల్లులు కట్టడానికి డబ్బులు లేదు. ఈ తాజా కీలకమైన పరిణామాలు ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు మీ నాయకులతో భేటీ అవ్వడం తప్పు కాదు. బికాజ్ మీ పార్టీ వ్యూహాలు ఏంటి, మీ ఆలోచనలు ఏంటి, కానీ ప్రజలకు న్యాయం చేసే విధంగా అక్కడ చర్చ జరిగితే బాగుండు. DNA శాంపుల్స్ మిస్ అయినాయి అని చెప్పి సుగాలి ప్రీతి ఇష్యూని డైవర్ట్ చేయడానికి వ్యాఖ్యలు ఇటువంటి చేయొద్దు దయచేసి. నాకు కులం లేదు అని చెప్పి వ్యాఖ్యల కోసం భేటీ పెట్టుకున్న దండగా. ఏదైనా కానీ 2024 ఎన్నికలకు ముందు మీరు ఏ మాటలు చెప్పారు, ఈరోజు అదే మాటలు మీరు పూర్తిగా కట్టుబడి ప్రజలందరికీ న్యాయం చేయండి. ప్రజలందరూ పూర్తి స్థాయిలో అన్యాయం గురైన ప్రతి ఒక్కరికి మీరు అండగా నిలుస్తాను, అవినీతి లేని పరిపాలన చూపిస్తాను, అరాచకం అనేది లేని చూపిస్తాను అన్నారు. ఆ రేంజ్లో లేపారు. ఇప్పుడు అరాచకం రాజ్యం వెళ్తా ఉంది. అసలు పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి కొట్టే అంత దూరం వెళ్ళటం ఏంటండి? దేశద్రోహం, UAPA చట్టం అసలు ఎంత ఈ దారుణంగా ఇటువంటి చట్టాలకు ప్రయోగించి వ్యక్తులపైన సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ముందు సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేయండి పవన్ కళ్యాణ్ గారు. వీటన్నిటికంటే కూడా